దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక దాంతో పాటుగా ఇక విభజన సమస్యల పరిష్కారంపై ఫోకస్. ఏపీకి లేఖ రాయనున్న రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అధికారుల కమిటీల సంప్రదింపులు, కొలిక్కి రాకపోతే మంత్రుల కమిటీ భేటీ, విభజన అంశాలపై సీఎం రేవంత్ దృష్టి, కేబినెట్లోనూ ప్రస్తావన అంటూ కూడా చెప్పిన పరిస్థితికి ఎవడిపాలైందిరో తెలంగాణ అనే పాట పాడుకున్నాం కదా. ఇప్పుడు చర్చించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అయిపోయినప్పటికీ కూడా ఇంకా మన విభజన సమస్యలు ఎక్కడికక్కడే మిగిలిపోయినాయి. దానికి సంబంధించి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా అమలు కాని పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి వాస్తవ విషయాలు మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా తెలంగాణలో అసలు జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర ఏ అంశాలకు సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా జరుగుతున్న అంశం ఏంది అనేది మనమైతే వేచి చూడాలి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి ఏం జరిగింది ఏం కథ అని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇక్కడ మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి చాలా స్థాయిలో భారీ స్థాయిలో కూడా రిపోర్ట్లు వచ్చిళ్ళు. ఏది వచ్చినా ప్రజల పక్షాన ప్రతి క్షణం కూడా వైఆర్టీవీ ఉంటుంది. మీరు చేయాల్సింది ఒకటే, ఇక్కడ కనబడుతున్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, దాంతోపాటు షేర్ చేయండి. ఇక్కడ లైక్ చేసేసి పూర్తి స్థాయిలో మీకు లైక్ని ఇర్రి, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు షేర్ చేయరి, దాంతోపాటు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ తెలంగాణలో వాస్తవాల ప్రతి దృశ్యం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. వెల్కమ్ టు వైఆర్టీవీ, నేను రంజిత్.